యూరప్ దేశాల్లో జరుగుతున్నది ఒకటే. 18 సంవత్సరాల లోపు ఉండేటటువంటి మైనర్ ఆడపిల్లలకు ఆ సందర్భంలో ఉండే కెమికల్ రియాక్షన్స్ ఆధారంగా కొత్తగా అట్రాక్షన్స్ ఉంటాయి. అబ్బాయిల పట్ల అట్రాక్ట్ అవుతుంటారు. ఆ పరిస్థితులను అడ్డం పెట్టుకొని అట్లాంటి అమ్మాయిల్ని వలవేసి వాళ్ళని ప్రేమ పేరుతో ఆ పైన మతం మార్పించేటటువంటి ఎత్తుగడకి మత పెద్దలు ఇచ్చిన డబ్బులతో, ప్రోత్సాహకాలతో అమెరికా, యూరప్ దేశాలలో కొన్ని గ్యాంగులు పనిచేస్తున్నాయి. వాటిని గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటారు. ఓ నలుగురు, ఐదుగురు యువకులు కలిసి ఒక నలుగురు, 5 అమ్మాయిలకి టార్గెట్ చేస్తారు. ఒక అమ్మాయిని ఒకడు లవ్ ట్రాక్ చేసేటప్పుడు మిగతా వాళ్ళు సహకరిస్తుంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులు సహకరిస్తుంటారు. ఆ సందర్భంలో ఖర్చు పెట్టడానికి 50,000 నుంచి 2,00,000 దాకా ఈ సంస్థలు ఇస్తున్నాయి. ఆ తర్వాత వాళ్ళని పెళ్లి చేసుకుంటే 5,00,000 నుంచి 10,00,000 దాకా ఇస్తున్నాయి. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ నడుస్తా ఉంది. దీన్ని ఇంతకు ముందే వివిధ దేశాలు కనిపెడుతున్నాయి. ఇంగ్లాండ్‌లో దాని మీద ప్రజా నిరసనలు చూస్తున్నాం. అయితే ఆస్ట్రేలియా మాత్రం ప్రభుత్వమే దాని మీద యాక్షన్ స్టార్ట్ చేసింది. పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్‌ని పట్టుకుంటోంది. ఆస్ట్రేలియా ఉమెన్, గర్ల్స్, చిల్డ్రన్ మీదన టార్గెట్ చేస్తున్నటువంటి వాళ్ళ మీదన రైడ్స్ చేసుకొస్తుంది. మాసివ్ రైడ్స్ నడుస్తున్నాయి.